అనే ఒక బ్రాండ్. అంటే మనకు కూడా ఎవరు గాని మీరు మన అమ్మ నాన్న ఇంత కష్టపడి పెంచి కొంచెం లక్షలు ఖర్చు పెట్టి మనకు వాళ్ళ జీవితాలను సాటిస్ఫై చేసి మనకంత నాలెడ్జ్ ఇచ్చినప్పుడు మనం మన టైంని మన కోసం వాడకుండా వేరే వేరే కోసం మనం అక్కడ తాకట్టు పెడుతున్నామే. అది కాకుండా నాకు ఒక బ్రాండ్ తీసుకోవాలనే ఉద్దేశంతోటి నాకు నా జీవితాన్ని మార్చుకుంటూ నేను ఒక 10 మంది 100 మంది జీవితాలను మార్చాలన్న ఒక ప్లాట్ఫామ్ దొరకాలనుకున్నాను. అలాంటి ప్లాట్ఫామ్ నాకు టీఎమ్స్ అనే ప్లాట్ఫామ్ నాకు దొరికింది. ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ నేను చెప్తున్నాను. థ్యాంక్స్ఫుల్ టు మన టీఎమ్స్ అండ్ అధినేత సీఎండి సార్ ఎన్ వెంకట్రావు గారు. అతనికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఒకసారి. మన సీఎండి గారు మనకి ఇప్పుడు టోటల్గా ఇంపాక్ట్ దానికి ఇప్పుడు మనకు స్పాన్సర్ చేస్తున్నారు. సో కంపెనీ ఉన్నందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. దాంతోపాటుగా నేనంటే ఒక 10 మందికి జీవితాలు మార్చాలని చెప్పి ఒకటి తీసుకొని ఒక టీం పెట్టుకొని టీమ్గా ఎదిగి వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా మీ టీమ్స్ కలిసి ఉండాలంటే ఫస్ట్ మనకేం కావాలో మనం చూసుకోవాలండి. మనకేం కావాలో మనం తెలుసుకున్నప్పుడు అవకాశాలు వస్తాయి. అవకాశాలను ఎప్పుడు కానీ ఎలాంటి అవకాశాలు వచ్చాయి, కంపెనీ ఏంటి, మనం మీరు ఇంత చదువుకున్నప్పుడు ఒక కంపెనీకి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ముందుకు వెళ్తాము, మనకు సెక్యూరిటీ ఉందా అని చెప్పి చూసుకున్నట్టుగా ఇక్కడ కూడా ఒక కంపెనీ మన ఓన్గా మనకు ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు దాని గురించి తెలుసుకుంటే కంపెనీ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. అండ్ నేను ఎప్పుడు గత జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నా కాబట్టి నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది అనుకుంటాను. ఐ రియల్లీ రిగ్రెట్ థింగ్ మనకు. సో మీకు కూడా ఎలాంటి అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి సంపాదించుకోవాలనుకున్నా, మీరు మీ జీవితాలను మార్చుకునే పాటుగా 10 మంది జీవితాలు మార్చాలనుకున్నా కూడా మాతో పాటు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఎక్కడ జాబ్ చేసినా ఏం చేసినా పార్ట్నర్స్ మీకు మేము పార్ట్నర్స్ అంటాం. ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే మీకున్న చదువున్న దీంతో చదువుతో పని లేదు, అండ్ ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్తో పని లేదు. మీకంటే తక్కువ చదువుకున్న వాళ్ళకు ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చు, మీకంటే తక్కువ చదువుకున్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వచ్చు, మీకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వచ్చు, మీకంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వచ్చు ఇక్కడ. సో ఒక ఇంజనీర్కి ఆపర్చునిటీ ఇస్తాడు, ఒక లాయర్కి ఆపర్చునిటీ ఇస్తాడు, ఒక డాక్టర్కి ఆపర్చునిటీ ఇస్తాడు, ఒక సాఫ్ట్వేర్కి ఆపర్చునిటీ ఇస్తాడు. కానీ ఈ ప్లాట్ఫామ్లో ఎవరికైనా మనం ఆపర్చునిటీ ఇవ్వచ్చు ఇక్కడ. సో ది గ్రేట్ ఆపర్చునిటీ ఇదండి. ఎందుకంటే దీనికి ఇన్వెస్ట్మెంట్తో పని లేదు, ఏజ్తో పని లేదు, స్టడీతో పని లేదు, అండ్ ఎలాంటి మనకు నాలెడ్జ్తో పని లేదు. టోటల్ కంపెనీ నాలెడ్జ్ మనమే ఇస్తాము, అన్ని రకాలుగా మనకు ఎంకరేజ్ చేస్తాము. అన్ని రకాలు ఎంకరేజ్ చేసుకుంటూ మీకు కావాల్సిన ఎన్ని రకాలుగా మీరు చేయాల్సిన దానిలో ఓన్లీ 5%, రిమైనింగ్ 94% మొత్తం మేమే తీసుకుంటాం. అక్కడ చూసుకొని మిమ్మల్ని గెయిన్ చేసి మేము మీకు ఇక్కడ హెల్ప్ చేసుకుంటూ మీ యొక్క జీవితాలు మార్చుకుంటూ మీ కింద మీకు 10 మంది జీవితాలు మార్చే విధంగా మేము తయారు చేస్తాం. సో అలాంటి సంస్థలు ఉన్నందుకు రియల్ థ్యాంక్స్ అండి. నేను అలాగే చేసుకుంటే ఇప్పుడు నా టీంలో ఒక 200 మెంబర్స్ ఉన్నారు. దానికి నేను ఇప్పుడు రేస్గ్రామ్ టీం అది మన నేను ఈ స్థాయిలో ఉన్నామన్నా అంటే బికాస్ ఆఫ్ మై టీమ్ని ఎంత బాగా చూసుకుంటామో అంత టీం కూడా మనకు అంత సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్తో పాటుగా మనం కూడా పైకి వస్తాం. సో మీకు ఎవరికైనా కూడా నా సొంతంగా నిలబడాలి, నాతో పాటు కొన్ని 100 మందికి లైఫ్ ఇవ్వాలి అంటే ఎలాంటి ఖర్చు లేకుండా మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. మీరు జాబ్ చేయాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అలాగే బాసిజం ఉంటుంది, మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, అండ్ మనకి అక్కడ రిలీఫ్ అన్నది అంటే మనకు ఫ్రీడమ్ అన్నది ఉండదు. ఎటైనా వెళ్ళాలన్నా ఏమైనా చేయాలన్నా కానీ మీరు బిజినెస్ చేసినా కూడా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, అండ్ మనకు ఫ్రీడమ్ అనేది ఉండదు. కానీ ఇక్కడ మీరు వితౌట్ జీరో ఎన్పి తోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మీరు సంపాదించుకునేది అంటే ది ఓన్లీ రియల్ ఎస్టేట్. ఆ రియల్ ఎస్టేట్ సంస్థలో ది బెస్ట్ టాప్ 10 కంపెనీలలో ఇప్పుడు టాప్ 2లో ఉన్నది మన టీఎమ్స్. సో దానికి నేను గర్వంగా మేము ఫీల్ అవుతున్నా. అలాగే ఇప్పుడు మన టీఎమ్స్ అనేది ఇక్కడ మేము ఓన్లీ తెలంగాణ కాదండి, ఇప్పుడు అదర్ స్టేట్ కూడా వెళ్ళినాం. గుజరాత్లో కూడా మనది ఇప్పుడు స్టార్ట్ అయింది. మల్టీనేషనల్ కంపెనీ, ఇది ఎంఎన్సీ కంపెనీ. సో ఇలాంటి కంపెనీలు దొరకడం చాలా అర్థం అండి. మా సీఎండి సార్ ఎన్ వైకుంఠరావు గారు అతనికి ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో, అతను ఎన్ని కలగంటున్నాడో, అతనికి ఎంత ఎలాగైతే అతని డ్రీమ్స్ కన్నా చూసుకుంటే మాత్రం మనకు అంతపట్టదండి. అతని డ్రీమ్స్ చాలా పెద్దవి. ఒక ఉన్నతమైన వ్యక్తి, చాలా ఆశయాలు ఉన్న వ్యక్తి, గొప్ప ఆశయాలు పెట్టుకొని ఉన్నాడు. దులేరా సిటీలో ఇప్పుడు గుజరాత్లో దులేరా సిటీ అనేది ఫేమస్ అవుతున్నది ఇప్పుడు మనకు వరల్డ్లో. సో అలాంటి సిటీలో ఇక్కడైతే మయంసు అది రాజపుష్ప ఇలాంటి బిల్డింగ్స్ అది కనబడుతున్నాయో మనకు రైట్ సిటీ పోతే, ఈ దులేరాలో కూడా అట్లాంటి టీఎమ్స్ అనే బిల్డింగ్స్ కనపడాలి, ఒక 100 బిల్డింగ్స్ కనపడాలనే ఉద్దేశంతో మనం అక్కడ పనిచేస్తున్నారు సార్. సో అక్కడ మనకి ఒక లార్జెస్ట్ అంటే బిగ్గెస్ట్ వరల్డ్ని నెంబర్ 1 ఒక ఎయిర్పోర్ట్ తయారవుతుంది. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరలో 6 కిలోమీటర్ దగ్గరలో మనకు వెంచర్ చేస్తున్నాం. అంటే మన సంస్థ అనేది చాలా
ప్రపంచ లెవెల్ స్థాయిలో ఎదిగిపోతుంది అన్నట్టు. సో అలాంటి కంపెనీలో ఉన్నాము మనము. సో మీరు ఎవరైనా కూడా నేను ఇంత సక్సెస్ తీసుకున్నా అంటే ఇలాంటి కంపెనీలో ఉండి ఇంత సక్సెస్ తీసుకున్నామంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. దానికి కంపెనీ కూడా చాలా బాగుంది. అండ్ ఏ రకంగా చూసుకున్నా ఇన్వెస్టర్కి ఏం చూసుకున్నా కూడా ఖచ్చితంగా మనకు అన్ని ఇవ్వగలుగుతున్నాము, అన్ని రకాలు సేవ్ చేయగలుగుతున్నాం. సో ప్లీజ్ నాకు ఒక సక్సెస్ ఇంత సక్సెస్ ఇచ్చినందుకు రియల్లీ నేను నా టీంకు చెప్పుకుంటాను. అలాగే నా సిఎండి సార్ వైకుంఠరావు గారు, అతనికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. లైఫ్ టైం నేను ఇప్పుడు కమిట్మెంట్ తీసుకున్న టీఎంస్కి అనేది. సో అక్కడ నా నెంబర్ స్క్రోల్ అవుతుందండి. ఎవరైనా మీరు నా కాంటాక్ట్లో ఉన్నా ఏం చేసుకున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అంతకంటే సక్సెస్ అనేది మీకు చూపించి నేను చేయగలుగుతాను. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన నా టీఎం సంస్థకి అండ్ మన గంపనాగేశ్వర సార్కి, గురుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్